నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా కేంద్రమైన రంపచోడవరం రూరల్ మండలంలో శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి బృందావన రామానుజ జీయర్స్వామివారు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సీతపల్లి మరియు పోలవరం గ్రామాల్లోని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే తొలుత సీతపల్లి గ్రామంలో వెలసిన మాతృశ్రీశ్రీశ్రీ గడి బాపన్నమ్మ అమ్మవారిని జీయర్స్వామి దర్శించుకున్నారు. అనంతరం పోలవరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయాలకు విచ్చేసిన జీయర్స్వామివారికి ఆలయ అర్చకులు శ్రీ బత్తిన రామకోటేశ్వరరావు గారు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జీయర్స్వామి వెంట ధార్మిక సంస్థల కార్యవర్గ సభ్యులు రాట్నాల సూర్య, డివిడి ప్రసాద్, శ్రీమతి నాగమణి, గుడ్ల అంక శ్రీనివాసరెడ్డి, బుల్లికొండలు దొర, నల్లమిల్లి వెంకటరామారెడ్డి, లీలా నాగు వీరభద్రగుప్తా తదితరులు పాల్గొన్నారు. స్వామివారి పర్యటన సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎప్పుడైతే భగవంతుడి నామము తలుస్తామో కలియుగంలో భగవంతుడికి కావాల్సిన నామమే. నామం ఎప్పుడైతే ఉచ్చరిస్తూ ఉంటామో భగవంతుడి అనుగ్రహం కూడా మన మీద అలా ఇప్పుడు మేము కానివ్వండి వేరే వాళ్ళు కానివ్వండి మీరు చేయాల్సిన దినచర్య అంతా చేస్తే కానీ మీ అందరికీ నామం ఒకటే. మనం ఏదైతే చేస్తామో ఏ కార్యక్రమం అయితే చెయ్యాలో అది సవ్యంగా జరిగితే అమ్మవారి శక్తి కూడా లభిస్తుంది. మనం చేయాల్సిన అష్టకులు సహాయం అర్చకులు ఆనందంగా ఉండి చేయడం లేదు, బాధతో చేయండి. అర్చకుడు ఆనందపడండి, అమ్మవారికి అపోజిట్గా మనస్ఫూర్తిగా చేయండి. అప్పుడు శిక్షణ మాట్లాడుకోండి. బాగా మీకు సహకరిస్తానంటే కూడా అమ్మ అనుగ్రహం కూడా ఉంది. ఓం భూర్భువస్వహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధివేహినం ప్రచోదయాత్ స్వచ్ఛందరతేన పరిశించామి. అమృతామస్తు అమృతోమస్తరణు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపరాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పాణిం సమర్పయామి. महादेव नमः पार्वती तज नमः शिवाय. कात्यायनियाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात्. दिव्यश्री सुवर्ण मंत्र पुष्प. जय भवानी. जय श्रीमन्नारायण. जय श्रीमन्नारायण. जय जय श्रीमन्नारायण. जय श्रीमन्नारायण. जय श्रीमन्नारायण. ఆలయం కూడా మనం భగవంతుడి గురించి చెప్పలేకపోతున్నాం. మన దేవాలయం